మాట ఒకంత ఆశ్చర్యాన్ని నాకు కలుగు చేసింది. మీరు నన్ను అడగొచ్చు, విస్మయాన్ని ఆశ్చర్యాన్ని కలుగు చేసింది ఏముందన్న, ఏమన్నాడు దేవుడు ఇంతకీ? రండి ధ్యానించుదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనం. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా చక్కగా చూడండి నాతో కలిసి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన యొడల విశ్రాంతి నుండి కాలాంతములో నీ వంతులో నిలిచెదవు. చూడండి, 90 సంవత్సరాల కురువృద్ధుడితో దేవుడు మాట్లాడుతున్న మాట. అసలు అనాల్సింది, శహబాష్ దానియేలో, ఇంత వృద్ధాప్యం వరకు నీ భక్తిని కాపాడుకున్నావు, ఇక నీకు తిరుగులేదు, నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావు, నిత్య తీర్పు అయిపోయిన తర్వాత నీ వంతులో నువ్వు తప్పకుండా నిలుస్తావు అని భరోసా ఇచ్చే మాట దేవుడు మాట్లాడాలి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, దానియేలు నీవు అంత్యము వరకు నిలకడగా, ఏమన్నాడండి? నిలకడగా, తర్వాత నిలకడగా. అయ్యా, ఇప్పుడు దానియేలు అనాలి, నా వయసు 90 సంవత్సరాలయ్యా, ఇంకా నిలకడగా ఉండకపోతే ఏం చేస్తా చెప్పు? ముసలోడిని అయిపోయా, శరీర పాశలన్నీ చచ్చిపోయినాయి, శరీరంలో ఇక ఏ పాపం లేదు అని జనమందరూ అనుకుంటారు. ఇంత నిండు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నీవు నిలకడగా ఉండిన యొడల అని అంటావేంటయ్యా? అరే, 90 సంవత్సరాల వయసు వచ్చిందండి. మన భాషలో చెప్పాలంటే ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ఈ వయసు వచ్చిన తర్వాత దానియేలుతో మాట్లాడదగిన మాట కాదిది అన్నట్లుగా అనిపిస్తుంది. ఏమంటాడు దేవుడు? నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన యొడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దైవజనమా, ఇది ఒకంత కాదు, చాలా భయాన్ని పుట్టించేటువంటి మాట. చదువుకున్నటువంటి ఈ ఒక్క వచనంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మనుషుని యొక్క అంతాన్ని గూర్చి వ్రాయబడింది. రెండవది, కాలములు యుగముల యొక్క అంతాన్ని గూర్చి రాయబడింది. 2 అంతాలు. ఒక అంతమేమో మనుషుని యొక్క అంతం, రెండవదేమో కాలాలు యుగాలు ఉన్నాయి కదా, ఈ యుగాలన్నిటికీ ఒక అంతం పలకబోతుంది. కాలాంతమున నీ వంతులో నువ్వు నిలిచెదవు అని దేవుడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు, నువ్వు చనిపోయే ఆఖరి క్షణం ఒకటి ఉంది, నీ మరణ దినం ఒకటి ఉంది. మరొకసారి చూడండి, నీ కాలానికి అంటే నీ